ఎక్కువ తాగేస్తే లోడ్ అయిపోతుంది. ఫామ్ అయిపోద్దా? ఎందుకు అలాగ వద్దు తెలియదు కదా. ఫ్రెండ్స్, ఏదైతే కత్తితో కోస్తాం కదా, ఆ కోసింది చూడండి ఆ చెట్టు దగ్గర ఇదైతే ఉంటుంది. సో దీన్ని మనం ప్రతిరోజు కొంచెం కొంచెం వేసి కొయ్యాలి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్. ఇవాల్టి వీడియోలో నేను మీకు మా గిరిజనుల జీవితంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ అలవాటుని చూపించబోతున్నాను. అదే జీలుక్ కళ్ళని మా గిరిజనులు ఎందుకు తాగుతారు, మా గిరిజనుల జీవితంలో ఈ జీలుక్ కళ్ళ యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో చక్కగా చూపించాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఏంటండి కోళ్ళకి ఆహారం పిండి పెడుతున్నావా? ఏం పిండి అది? ధాన్యం అది తవుడు తవుడు. చూడండి, చిన్న కొండెక్కి పైకి వచ్చాము. ఇక్కడ ఇంకో 2 చెట్లు ఉన్నాయి. ఇది చిన్న మొక్క, ఆ పక్కన వచ్చేసి పెద్ద చెట్టు అనమాట. చూసారా, ఇప్పుడైతే పైకి ఎక్కాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పైకి ఎక్కుతున్నాను. చూడండి, ఇదిగో చెట్టు పళ్ళ పైకి ఎక్కాలి అక్కడ. సో రండి, ఎక్కిపోద్దాం. ఇది లాస్ట్ ఇయర్ తీసిన చెట్టు కంటే మరి అంత ఎత్తుగేం లేదు. సో పర్లేదు, ఎక్కుతున్నాను నేనైతే. ఒక చేయితోనే ఫోన్ పట్టుకొని ఎక్కుతున్నాను. చూడండి, ఇట్లా ఉంటుంది అన్నమాట మనతోటి చెట్లు ఎక్కితే. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. సో వీడియో కావాలంటే ఎక్కాలి మరి. షెట్, ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి తీసి మళ్ళీ కోస్తావా? చూపిస్తాను మీకు. చూడండి కళ్ళు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కొమ్ము. ఆ కొమ్ము నుంచి కొంచెం కొంచెం పొరలుగా కోస్తుంటే ఈ కళ్ళు అనేవి చుక్క 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 ఇలా ఊరుతాయి. చూడండి, కనిపిస్తుందా? సో ఇప్పుడైతే చూడండి, మీకు చూపిస్తాను మనోడు కళ్ళు ఎలా తీస్తాడో. మనోడికి ధైర్యం ఎక్కువ. ప్రతిరోజు కూర్చొని తీసే ప్లేస్లో నేను కూర్చుండిపోయాను కదా. పైన అదే గురు మొత్తం నురగా, అలాగే నురగా ఫామ్ అయిపోద్దా? ఎందుకు అలాగ వద్దు తెలియదు కదా. అదేరా, వెళ్ళిపోతున్నాయా? మా గిరిజనులు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామునే జీలుగు చెట్టు దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా ఈ కళ్ళునైతే తీస్తారు. ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రతిరోజు చిన్న చిన్న పొరలుగా ఇలా కొయ్యడం వల్ల ఆ నీరు లాంటి పదార్థం చుక్క చుక్క కిందకి జారుతూ అలా ఎక్కువగా అయితే ఊరుతాయి. అది చాలా గట్టిగా ఉంటుంది కదా, అందుకనే అది దాని మీద మనం పడుకున్నట్టు అవ్వట్లేదు. చెట్టు పైన ఎక్కి కళ్ళు తీసే వ్యక్తి చెట్టు పైనే ఇలా ఒక పుర్రి అయితే తాగాలంట. సో అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఇలా చెట్టు పైనే ఒక పుర్రి తాగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏదైతే కత్తితో కోస్తాం కదా, ఆ కోసింది చూడండి ఆ చెట్టు దగ్గర ఇదైతే ఉంటుంది. సో దీన్ని మనం ప్రతిరోజు కొంచెం కొంచెం వేసి కొయ్యాలి. ప్రకృతికి దగ్గరగా ఉంటే మన జీవితం ఎంత సులభంగా ప్రశాంతంగా ఉంటుందో మా గిరిజనుల జీవితం చూస్తే తెలుస్తుంది అని నా భావం. ఈ ప్రకృతి, అడవి తల్లి ఇచ్చిన ప్రతి దానిని గౌరవంగా మా గిరిజనులు స్వీకరించడం, ఇదే మా జీవన విధానం, ఇదే మా జీవన రహస్యం కూడా. కాదు, కళ్ళు తాగితే మత్తెక్కుతుంది డాడీ. ఎక్కువ తాగితే మత్తు ఇస్తుంది, పర్లేదు కదా.
సో ఇప్పుడైతే చూడండి ఫ్రెష్గా దించిన కళ్ళు చూపించాడు ఇటు. ఇదిగో ఇవన్నీ ఒకే చోట కూడబెట్టి అక్కడ అందరూ కలిసి తాగుతారు కదా. సో బసకైతే వెళ్ళిపోదామా? పదా ఫ్రెండ్స్, ఇవేటో మీకు తెలుసు కదా, ఆముదం కాయలన్నమాట. సో ఈ ఆముదం కాయల్ని ఆ కుండ ధర వేస్తే పైన పొంగు ఇందాక చూసాం కదా, ఆ పొంగు వచ్చేసి రాకుండా ఉంటుందట. దేని గురువే? నల్ల జీడిపళ్ళు కదా, అంటే కళ్ళు తాగేటప్పుడు కూరక. అబ్బా చూడండి, మనలో అయితే కళ్ళు తాగేటప్పుడు కూర కోసం ఇలాగ అడవిలోనే సర్వైవల్ స్కిల్స్ అనమాట ఇవన్నీ. అప్పటికప్పుడే కూర తయారు చేసుకొని తాగడానికి నల్ల జీడి ఏరుకుంటాడు మనోడు. అయితే తిన్నారు కానీ పళ్ళు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్ద తోటలాగా ఉందన్నమాట. జీలుకల్లు చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ చెట్ల ధర అన్ని ధర అలా కూడబెట్టి బస్సుకి తీసుకెళ్ళి తాగుతారనమాట. అడవిలో పెరిగే జీలుగు చెట్టు నుండి వచ్చే జీలుకల్లను మా పెద్దలు చాలా సంవత్సరాల నుండి తాగుతూ వస్తున్నారు. ఇది ఎటువంటి హాని కలిగించే కెమికల్స్ ఏం లేకుండా పూర్తిగా ప్రకృతి ఇచ్చిన వరం ఇది. ఈ జీలుకల్లను తాగితే శరీరానికి చల్లదనం అలాగే శక్తిని ఇస్తుందని మా పెద్దలైతే నమ్ముతారు. మా గిరిజనులకు ఇది జస్ట్ ఒక డ్రింక్ మాత్రమే కాదు, చెట్టు దగ్గరకు అందరూ వచ్చి సరదాగా గడిపే ఒక ఆనంద క్షణం కూడా. అందరూ ఇలా ఒక చోట కూర్చొని తాగుతూ మాట్లాడుకోవడం ఒక బంధం అని చెప్పొచ్చు, ఒక సాంప్రదాయం. అలాగే లోతుగా చెప్పాలంటే ఒక ఎమోషనల్ మూమెంట్ గా కూడా భావిస్తూ ఉంటారు మా గిరిజనులు. చూడండి, తాత ఆ పూరితోని తాగడం రాదేమో, అందుకే అక్కడ పోసుకుంటున్నాడు. ఆహా, వణికిపోతారు కదా, అందుకని అక్కడ పోసుకుని తాగుతాను కదా. చూసారా, ఈ విధంగా అనమాట బస్సుకు వచ్చి అందరూ వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటూ చక్కగా తాగుతారు. ఇదే మా జీవన విధానం, మా సాంప్రదాయం అనమాట. మా పూర్వీకులు అలవాటు చేసిందే మేము ఇప్పటి వరకు కూడా పాటిస్తున్నారు. ఈ కళ్ళు తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది అనమాట. నేనే కోస్తాను చెట్టు, నేనే పంచుతాను. ఎవరు పంచరు, ఎవరికి తెలియదు పంచడానికి. మాసం అన్న కూడా నేనే మాసం పంచుతాను. ఎవరు మా ఊరికి ఎవరు మాసం తిన్న ఎవరు పంచరు, ఒక్క నేనే తింటాను. తినడానికి అందరు తింటారు. ఉడికిపెట్టినవి ఎవరు ముట్టరు, తెలియదు. ఎక్కువ తాగేస్తే లోడ్ అయిపోతాం. లోడ్ అయిపోయింది ఫుల్గా లేదు అంటే పట్టుకొని ఆ పిక్క రేట్ అంటే కదా. ఈ నల్లజీడి పిక్కలు మనలు కూడా అమ్ముతారు. పిక్కలు అమ్మితే టైంలో 50 రూపాయలు కేజీ. కూరకి ఉడికిపోయా, ఉడికిపోయి స్టెప్ ఉడికిపోతాయి. స్టెప్ దొరికింది అయితే ఇప్పుడు వేస్తారా? మళ్ళీ వేస్తాం, ఒక బుక్కడు ఉన్నాయి. రండి ఎలా వేస్తారో చూపిస్తాను. బుక్కడే మాకు మధ్యాహ్నం భోజనం ఉండదు. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనలో అయితే స్టెప్ కోసం కాల్చారు కదా. సో నేను ఎలాగో తాగట్లేదని ఇవైనా తినరాని ఇచ్చారు. సో తింటాను. చూసారా, మంచిగా మెత్త ఉడికి అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. ఎండిన పిక్కలు అయితే గట్టిగా ఉంటాయి. ఈ పండిన చాలా చాలా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఉప్పు వర్ర వేడిగా ఉంది చేయకుండా అలాగే తింటాం. ఇవి తింటుంటే నా చిన్నటి జ్ఞాపకాలు అలా గుర్తొస్తున్నాయి. మేము చిన్నప్పుడైతే అదే నల్ల జీడి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టుకుని వెళ్ళిపోయి కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. అంతే డాడీ, అలాగే తినేవాళ్ళం. ఇదిగో హీరో, మా హీరో. అయ్యా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని గిరిజన సాంప్రదాయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా సంస్కృతి సాంప్రదాయాలను బయట ప్రపంచానికి చూపించడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బై బాయ్.